హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన శివలింగాలు ఉన్నాయి కదా, శివలింగాల కల్లా ఫేమస్ ఏంటంటే మరకతలింగం అనమాట. మన హైదరాబాద్లో ఉన్నటువంటి మరకతలింగం గురించి అయితే తెలుసుకుందాం. మనకి హైదరాబాద్లో మరకతలింగం అనేది మనకి శంకరాపల్లి అనే విలేజ్ ఉంటుందన్నమాట. ఆ శంకరాపల్లి విలేజ్లో అయితే మనకి ఈ మరకతలింగం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ దీని స్పెషల్ ఏంటనే దాని గురించి అయితే మన ఛానల్ యొక్క ఫుల్ వీడియోలు అయితే నేను చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ టెంపుల్ రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. అండ్ ఇవే కాకుండా మనకి హైదరాబాద్లో మన చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వాటి మీద కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది నేను చేశాను. సో ఎవరైనా హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి విజిట్ చేస్తే మీరు వాటిని కూడా విజిట్ చేయొచ్చు అనమాట. ఈ మరకతలింగం అని చెప్పనే కదా ఫ్రెండ్స్, మరకతలింగం యొక్క విలేజ్ అని చూసుకుంటే మనకి చండిప అనే గ్రామం ఉంటుంది అనమాట. ఆ చండిప అనే గ్రామంలో అయితే మనకి ఈ మరకతలింగం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కగా మన ఓన్ వెహికల్లో మాత్రమే వెళ్ళాలి. లేదా మనం బస్సెస్లో వెళ్దాం అనుకుంటే మాత్రం ఇక్కడికి బస్సెస్ అనేవి అవైలబిలిటీ అయితే ఉండవు అనమాట. కొంతవరకు వెళ్తాయి, అంటే శంకరాపల్లి అనే విలేజ్ ఉంటుందన్నమాట. ఆ శంకరాపల్లి అనే విలేజ్ వరకు అయితే మనకి బస్సెస్ అనేవి ఉంటాయి. కానీ అక్కడ నుంచి మాత్రం మనకి ఒక 5 km 6 km వస్తుందన్నమాట. ఆ 6 km మాత్రం మనం ఓన్ వెహికల్స్ కాకుండా మనం ఏమైనా వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని బుక్ చేసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మనం బస్సెస్కి వెళ్తాం అనుకుంటే, లేదా మన ఓన్ వెహికల్ ఉందనుకోండి, ఓన్ వెహికల్ పెట్టుకుంటే డైరెక్ట్గా శంకరాపల్లి వరకు అయితే మాత్రం మనం రీచ్ అయిపోవచ్చు. ట్రైన్ ఫెసిలిటీ అయితే మాత్రం ఇక్కడికైతే ఉండదు. సో మనం ఏంటంటే బస్సు అయినా చూస్ చేసుకోవాలి, లేదంటే క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబ్స్ అయినా చూస్ చేసుకోవాలి. లేదంటే మన ఓన్ బైక్స్ కానీ కార్స్ కానీ ఉంటాయి కదా, వాటిని చూస్ చేసుకుని అయితే మనం ఈ శంకరాపల్లి మరకతలింగం దగ్గరికి అయితే వెళ్ళవచ్చు అనమాట. ఈ మరకతలింగం అనేది ఏంటంటే మనకి మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనేది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇక్కడ మరకతలింగ ఆలయం ఉంది కదా, ఈ మరకతలింగ ఆలయం అనేది మనకి చండిప గ్రామంలో సోమేశ్వర స్వామి యొక్క ఆలయం అనమాట. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైన ఆలయాలు ఉన్నాయి కదా, ఈ ఆలయాల్లో ఒకటి అనమాట. మనకి ఈ దేవాలయం అనేది మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంటుంది. మనకి ఇది రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలంలో చండిప అనే గ్రామంలో అయితే ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు మనం ఎవరు చూసుకున్నా సరే శంకరపల్లి అనే అంటారు అనమాట. సో చండిప అనేది ఎవరికి తెలియదు అనమాట. సో శంకరపల్లిలో ఉన్నటువంటి ఇట్లా మరకతలింగం అని చెప్పేసి చాలామంది మెన్షన్ చేస్తూ అంటారు అనమాట. సో మ్యాక్సిమం మనం ఎవరైనా అడుగుతున్నాం అనుకుంటే శంకరపల్లిలో ఉన్నటువంటి మరకతలింగం గురించి అని చెప్పండి, ఎవరైనా సరే మనకి అడ్రస్ కావాలంటే చెప్తారనమాట. సో ఇక్కడ మనం వెళ్తున్నాం అనుకుంటే మాత్రం ఎటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఉండవు అనమాట. ఆ విలేజ్లో మనకి ఏంటంటే టిఫిన్ ఐటమ్స్ అయితే ఉంటాయి, కానీ మనకి ఒక పల్లెటూరు అనమాట అది. సో ఆ పల్లెటూరులో ఏంటంటే మనకి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండవు. మార్నింగ్ టిఫిన్ అయితే ఉంటుంది, అండ్ మనకి అక్కడ దగ్గరలో అయితే ఫుడ్ అయితే ఉండదు, కానీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అనమాట. స్నాక్స్ కానీ లేదంటే బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా ఉంటాయి కదా. సో అట్లాంటివి ఏమైనా సరే మనం కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ అదే కాదు, ఈ టెంపుల్ దగ్గర మనం చూసుకుంటే మనం మార్నింగ్ వెళ్తాం అనుకున్నా పర్వాలేదు, ఆఫ్టర్నూన్ వెళ్తాం అనుకున్నా పర్వాలేదు, ఈవినింగ్ వెళ్ళినా పర్వాలేదు అనమాట. సో మనం చాలామంది ఏంటంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, కొన్ని టెంపుల్స్ ఏంటంటే మార్నింగ్ 5 AM అట్లా తీస్తారు కదా, తీసిన తర్వాత ఒక 10 వరకు 10:30 వరకు అనేది టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే టెంపుల్ అనేది క్లోజ్ చేసేస్తారు. మ్యాక్సిమం టెంపుల్స్ అనేవి అలానే ఉంటాయి, మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే టెంపుల్స్ అనేది క్లోజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ చూడడానికి చాలామంది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండడం కోసం అని చెప్పేసి ఈ టెంపుల్ తెరిచినప్పటి నుంచి నైట్ 8:30కి అట్లా క్లోజ్ చేస్తారనమాట టెంపుల్. సో 8:30 వరకు మనకి టెంపుల్ అనేది ఓపెన్లోనే ఉంటుందన్నమాట. నేను చాలా టెంపుల్స్ చూసాను, బట్ ఆ టెంపుల్స్ ఏంటంటే మనకి మార్నింగ్ 5కి 6 అట్లా ఓపెన్ చేస్తారు అనుకోండి, మనకి లంచ్ టైంలో 12కి క్లోజ్ చేయడం కానీ, లేదంటే 1కి క్లోజ్ చేయడం కానీ, మళ్ళీ 3కి ఓపెన్ చేయడం, అట్లా చాలా టెంపుల్స్ అనేవి ఉంటాయి అనమాట. కానీ ఈ టెంపుల్ అయితే అలా ఉండదు అనమాట. మనం ఎప్పుడు పోయినా సరే టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. నాకు ఎట్లా తెలిసిందంటే యాక్చువల్లీ నేను స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ 9కి స్టార్ట్ అయ్యాను అనమాట. హైదరాబాద్లో నేను స్టార్ట్ అయ్యి నేనైతే బస్సుకే వెళ్ళాను. నాకేంటంటే ఓన్ వెహికల్ ఇక్కడ లేదనమాట. సో మా ఊర్లో ఉంటుంది, కానీ ఇక్కడ హైదరాబాద్ అయితే మాత్రం అదే నాకు ఓన్ వెహికల్ ఉండదు. నేను మ్యాక్సిమం క్యాబ్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ సపోర్ట్స్ తీసుకొని కానీ బై బస్సు కానీ ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే చేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా ఏంటంటే నేను బస్సు మీద వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు శంకరపల్లి వెళ్ళేసరికి 11:30 12 అట్లా అయిపోయింది అనమాట. సో ఇంకా 12 అయిపోయింది కదా, టెంపుల్ ఉంటుందా లేదా అనుకుంటూ నేనైతే వెళ్తున్నాను. కానీ ఏంటంటే వెళ్ళేసరికి టెంపుల్ అయితే ఓపెన్లో ఉందనమాట. సో నాకైతే హవాక్ అనిపించింది, అంటే 12 అయిపోయింది కదా టెంపుల్ ఉందా అని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్ని అయితే అడిగాను అనమాట, టెంపుల్కి టైమింగ్స్ ఏమైనా ఉంటాయా. సో నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మన టెంపుల్కి చాలా దూరం నుంచి చాలామంది వస్తుంటారు అనమాట, ఎందుకంటే ఇది సిటీకి చాలా దూరంలో ఉంటుంది, అందువల్ల సో ఈ టెంపుల్కి వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది అందరికీ. అందువల్లే మనం ఈ టెంపుల్ అనేది మనకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి ఎప్పుడు ఓపెన్లో అయితే ఉంచుతామని చెప్పేసి వాళ్ళు నాకైతే చెప్పారనమాట. ఇట్లా చెండెప్ప అనే విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్ అనేది మనకి ఏంటంటే 45 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట హైదరాబాద్ నుంచి మనకి ఇది. సో మనం ఏంటంటే ఓన్ వెహికల్లో వెళ్ళామనుకోండి కొద్దిగా వేగంగా అయితే వెళ్ళొచ్చు. బస్కి వెళ్తే మాత్రం మనకి బస్సెస్ అనేవి మనకి ఇక్కడ మెహదీపట్నం ఉంది కదా, మెహదీపట్నం నుంచి బస్సెస్ అనేవి ఉంటాయి. లేదనుకుంటే మనకి
సికింద్రాబాద్ ఉంది కదా, సికింద్రాబాద్ నుంచి మనకి బస్సెస్ అనేవి ఉంటాయి అనమాట శంకరపల్లికి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ టెంపుల్లో మనం చూసుకుంటే ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం అనేది ఉంటుంది అనమాట. అండ్ ధ్వజస్తంభమే కాకుండా ఈ టెంపుల్ పైన మనకి శివుడు మరియు పార్వతి యొక్క విగ్రహాలు అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ. అండ్ అదే కాదు, మనం చూసుకుంటే మనకి రైట్ సైడ్లో గణేష్ని బొమ్మ అయితే ఉంటుంది ఒడిలో. అక్కడ పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో మనకి పార్వతి విగ్రహం అనేది ఉంటుంది. ధ్వజస్తంభం అయితే చూడండి, వీళ్ళైతే మాత్రం మొత్తం దీంతో చేశారనమాట. ఈ ధ్వజస్తంభమే ఈ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ అదే కాకుండా మనం చూసుకుంటే ఇక్కడ పక్కన రైట్ సైడ్లో మనకి శివలింగం అనేది ఉంటుంది అనమాట. ఈ శివలింగం అనేది మనకి అక్కడ పుట్టిందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. దీన్ని ఏంటంటే మనకి చాలామంది ఏంటంటే మనకి తయారు చేశారు అనుకుంటుంటారు కదా, ఇదైతే అట్లా కాదనమాట. ఇక్కడ ఓన్గా ఇక్కడ పుట్టింది, దాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి పక్కన పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ టెంపుల్కి మనం చాలాసార్లు వస్తూ ఉంటాం కదా, అట్లా వచ్చేవాళ్ళు ఇక్కడ కూడా పూజ చేస్తుంటారు అనమాట. అండ్ ఇక్కడ మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఈ టెంపుల్లో మనకి నవగ్రహ దేవతలు అనేవి ఉంటాయి. అండ్ అదే కాకుండా మనకి టెంపుల్లో శివలింగం ఉంటుంది చూసారా, శివలింగం అనేది మనకి భూమి లోపలే ఉంటుంది అనమాట. మనకి శివలింగం అనేది ఎక్కడ చూసుకున్నా సరే ఈ ఇక్కడ పైన చూడండి, కింద కొంత బేస్మెంట్ ఉండి పైన శివలింగం టైప్ ఉంది కదా, కానీ టెంపుల్ ఏంటంటే అలా కాకుండా మొత్తం లోపలే ఉండి శివలింగం మాత్రం పైకి అనేది కనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ ఆల్రెడీ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇది ఎంత పురాతనమైన టెంపుల్ అని చెప్పేసి. ఈ టెంపుల్ యొక్క కాలం మనం చూసుకుంటే మనకి ఏంటంటే మనకి ఇది సోమేశ్వర ఆలయం అని ఉంది కదా, ఈ ఆలయం అనేది చాళుక్య రాజు ఉన్నాడు కదా విక్రమాదిత్యుడు, 6వ విక్రమాదిత్యుని కాలం నాటి ఆలయం అనమాట. ఇదేంటంటే శాసనం ప్రకారం ఏంటంటే ఆ కాలం నాటిదని చెప్పేసి మనం చదువుకోవచ్చు అనమాట. అండ్ అదే కాకుండా మనం భారతదేశంలో కావేరీ నది ఉంది కదా, ఆ కావేరీ నది నుంచి మనకి నర్మదా నది వరకు విశాలమైన సామ్రాజ్యాన్ని అయితే మనకి అప్పుడు విక్రమాదిత్యుడు తను స్థాపించాడు కదా. ఆ కాలంలో అయితే మాత్రం చండీపాన గ్రామంలో ఈ విగ్రహం అనేది పెట్టి ఆలయాన్ని అయితే కట్టారనమాట. ఈ చండీపాన గ్రామం ఉంది కదా, ఈ గ్రామాన్ని ఏంటంటే మనకి బ్రాహ్మణులు ఉంటారు కదా, సో పాండిత్యంలో ఎవరైతే ఎక్కువగా జ్ఞానం ఉంటుందో వాళ్ళకు ఈ బ్రాహ్మణుల జ్ఞానం కింద అయితే మాత్రం ఈ చండీపాన గ్రామాన్ని దానంగా అయితే ఇచ్చేస్తారనమాట. సో వేదాలు నేర్చుకునే విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళకు విద్య, ఆహారం సదుపాయాలు ఇవన్నీ కలిగించేసి సో స్వామివారి ఆలయం ఉంది కదా, ఆలయానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేవి చేశారనమాట. అవసరమైన ఏర్పాట్లు చేసిన తర్వాత స్వామివారి యొక్క పూజలు, నైవేద్యాలు, క్రతువులు ఉంటాయి కదా, క్రతువులు నిర్వహించడానికి, అదే కాకుండా శివరాత్రి వంటి పండుగలు ఉంటాయి కదా, అటువంటి పండుగల కోసం అని చెప్పేసి 250 ఎకరాల భూమిని అయితే మాత్రం ఈ ఆలయంకి అయితే కేటాయించారనమాట. అండ్ అదే కాకుండా ఈ ఆలయంలో శివాలయం ఉంది కదా, ఈ శివలింగం అనేది ఎప్పుడు కట్టారు అనే దాని గురించి అయితే కొద్ది క్లారిటీ అయితే లేదు. బట్ ఏంటంటే మన శాసనాల ప్రకారం మనం చూసుకుంటే క్రీస్తకం 1111వ శతాబ్దంలో సో మనకి అక్టోబర్ 23వ తేదీన అయితే మాత్రం గురువారం నాడు సో మనకి ఈ శివలింగాన్ని, అదే సోమేశ్వర యొక్క శివలింగం ఉంది కదా, ఈ సోమేశ్వర యొక్క శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించినట్టు మనకైతే తెలుస్తుంది. బట్ ఏంటంటే చాలామంది ఎవరు అడిగినా సరే ఆ ఏర్లు అయితే తెలియదు అని చెప్పి అంటుంటారు అనమాట. ఎందుకంటే అంత పురాతనమైన కాలం టెంపుల్కి ఏజ్ అనేది మ్యాక్సిమం ఎవరైతే చెప్పలేరు. బట్ నేనేంటంటే మొత్తం సెర్చ్ చేసిన అనమాట, సెర్చ్ చేసేసి నేను తెలుసుకున్నా కాబట్టి మీకు ఇట్లా చెప్పగలుగుతున్నా. ఈ ఆలయంలో మనం చూసుకుంటే ఈ మరకత లింగం ఉంది కదా, ఈ మరకత లింగం అనేది ఎలా గుర్తించారంటే ఏంటంటే మనకి ఆలయం అనేది నిర్మించిన తర్వాత 11వ శతాబ్దంలో, దాని తర్వాత ఏంటంటే పూజలు అనేవి బాగానే జరిగాయి అన్నమాట. కొద్ది రోజుల తర్వాత ఏంటంటే మనకి ఈ ఆలయ కమిటీ ఉంటుంది కదా, ఈ ఆలయ కమిటీలో నిర్లక్ష్యం అనేది జరిగింది. సో నిర్లక్ష్యం జరిగిన తర్వాత ఒక భక్తుడు అయినటువంటి మనకి సాయి కుమార్ అనే ఉంటాడు అన్నమాట. ఈ సాయి కుమార్ అనే అతను ఇంకా నరేష్ కుమార్లు వీళ్ళిద్దరు ఏంటంటే పూజలు చేయించి అండ్ ఆ పక్కన ఉన్నటువంటి చెత్త ఇదంతా ఉంటుంది అన్నమాట. టెంపుల్ దగ్గర ఏంటంటే నిర్లక్ష్యం జరగడం వల్ల ఏంటంటే ఇంకా క్లీనింగ్నెస్ లేకపోవడం కానీ, ఇదంతా రోడ్డు అంతా బాగుండకపోవడం కానీ అట్లా ఉండేది అనమాట అప్పట్లో, పూర్వకాలం, ఇప్పుడు కాదు. సో అప్పుడు ఏంటంటే అలా ఉండేది. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు ముందుకు వచ్చేసి అదంతా క్లీన్ చేయించేసి రోడ్డు వేయించి ఇవన్నీ చేశారనమాట. సో అట్లా చేస్తూ పూజ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి శివుడి మీద సూర్యకిరణాలు పడ్డాయి అనమాట. సూర్యకిరణాలు పడి ఆ శివలింగం అనేది ప్రతిబింబం అనేది వస్తుంది అనమాట, అంటే కాంతి వస్తుంది. సో కాంతి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇది నార్మల్ శివలింగం కాదు, ఏదో స్పెషల్ ఉందని చెప్పేసి, ఇంకా ఏదో అద్భుతమైన శివలింగం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో అప్పుడు ఏంటంటే కొంత సమయానికి ఆ నరేష్కి ఇది మరకత లింగం అని చెప్పేసి దానికి అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే అక్కడ నుంచి మనకి ఆ శివలింగం అనేది మరకత లింగం కింద ఫేమస్ అనేది అయిందనమాట మనకి హైదరాబాద్లో. అసలు అంత ఫేమస్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే మనకి ఈ నరేష్ అనే భక్తుడు ఉన్నాడు కదా, తను ఏంటంటే న్యూస్ పేపర్లో అయితే తను రైటర్గా అయితే పనిచేసేవాడు అనమాట. సో తను ఏంటంటే ఒకరోజు ఈ కథ గురించి అయితే రాస్తారనమాట న్యూస్ పేపర్లో. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని చండేపల్లిలో ఉన్నటువంటి మరకత లింగం అని చెప్పేసి మనకంటే ఈ కథలో మెన్షన్ చేస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ఈ న్యూస్ పేపర్ చదువుతారు కదా చాలామంది, సో చదివిన వాళ్ళు కొంతమంది అయితే వచ్చి ఈ దర్శనాన్ని అయితే చేసుకుంటారు అనమాట ఆలయానికి. అట్లా ఫేమస్ అయిందన్నమాట మనకి టెంపుల్ అనేది. సో మనకి ఈ టెంపుల్కి భక్తులు అనేవి వస్తూ ఉంటారు కదా, ఆ భక్తులు అనే వాళ్ళు మనకి వచ్చిన నరేష్ని అయితే అడిగారనమాట. తను ఏంటంటే తన సమాధానం కూడా చెప్పాడు ఏంటంటే
ఐఎమ్ నరేష్ కుమార్ అని చెప్పేసి తను చెప్పాడు అనమాట. తను ఏంటంటే 2007 సంవత్సరంలో శివరాత్రి నాడు ఏంటంటే తను శివుడిని అభిషేకం చేయాలని చెప్పేసి ఆలయానికి అయితే వస్తాడనమాట, చండిప్ప గ్రామానికి. సో అప్పుడు ఏంటంటే ఈ ఆలయంలో శివాలయం ఉంది కదా, దానికి ఏంటంటే నిర్లక్ష్యం అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఊరికి సరైన రోడ్డు కూడా లేదు. అండ్ అదే కాకుండా నేను నా కార్ పార్క్ చేసి ఇంకోవైపు అయితే నడవడం మొదలెట్టాను. అప్పుడు చూసుకుంటే మనకి ఆ పక్కన చెత్త అనేది ఉండి అంత చెత్త అంతా నిండిపోయింది అనమాట అని చెప్పి అంటారనమాట. అండ్ అదే కాకుండా టెంపుల్ చూసుకుంటే టెంపుల్ అనేది అక్కడ కనిపించదు అనమాట దీనికి. సో అడుగుతారనమాట, ఒక 2 పర్సన్స్ అయితే కూర్చుంటే వాళ్ళని మనకి ఇక్కడ శివాలయం ఎక్కడ ఉందని చెప్పేసి అడే తనైతే అడుగుతాడు. అప్పుడైతే వాళ్ళు చూపిస్తారనమాట. ఓం నమ శివాయ. చండిపలో వెలిచిన మరకత శివలింగం ఇది స్వయంభూలింగం, రాముడు పెట్టిన లింగం ఇది. అయితే ఆ రోజుల్లో రావణాసురుడిని సంవరించినాక శాంతి చేయాలి, బ్రాహ్మణ్స్ కదా రావణాసురుడు, అందుకే స్వయంభుగా రాముడు పెట్టిన లింగం ఇది, రాముడు సీత. అయితే ఈడ వచ్చినోళ్ళకు పిల్లలు కానోళ్ళకు కానీ పెళ్ళిళ్ళు కానోళ్ళకు కానీ జాబులు రానోళ్ళకు కానీ ప్రతి ఒక్కరు ఈ లింగానికి ఒక్కసారి మొక్కితే కోటి లింగాలకు మొక్కినంత విలువ. ఈ బ్రహ్మసూత్రమైన లింగం ఇది. మరకత అంటే వజ్రం కొద్ది తేజస్సు అయింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ చాలా బాగా అవుతుంది. ఇక్కడ కాలభైరవుడు కూడా వెలిచి ఉన్నాడు. గైస్ మనం ఇక్కడ ఈ ఆలయం లోపల చూసాం అనుకోండి, ఈ ఆలయంలో మనకి అమ్మవారి విగ్రహం అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ ఈ వెనకల్లో వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉంటాయి అనమాట, చాలాను. సో వీటన్నిటిని కూడా అంతకుముందు పూర్వమే నిర్మించారనమాట. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే శివుని విగ్రహం ఉంది కదా, అదేంటంటే అక్కడ తీసుకొచ్చి పెట్టింది కాదు. సో వాళ్ళే చెప్పారనమాట. నేను అందుకోసం అని చెప్పేసి వాళ్ళని అడిగాను, ఈ ఆలయంలో విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా లేదనుకుంటే ఈ ఆలయంలో వెలిసిందా అని చెప్పి అడిగితే, సో ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న విగ్రహం అనేది ఎవరు తీసుకొచ్చింది కాదు, అక్కడే అది పుట్టిందని చెప్పేసి అన్నారన్నమాట. అండ్ అదే కాదు, ఇక్కడ శివుని పార్వతి యొక్క విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవేంటంటే మనకి మహాశివరాత్రికి శివుని యొక్క కళ్యాణం చేస్తారు కదా, అట్లాంటి టైంలో ఏంటంటే మనకి అవి పెడతారన్నమాట. అండ్ ఆ పక్కన వచ్చినటువంటి ఒక మూత లాంటిది ఉంది కదా, అదేంటంటే కిరీటం అనమాట, శివుని యొక్క కిరీటం. ఆ కిరీటం అనేది మనకి శివునికి మహాశివరాత్రి రోజు పూజలు చేస్తారు కదా, సో అట్లాంటి టైంలో కానీ లేదంటే ఏదైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అట్లాంటి డేస్లో మనకి శివుని యొక్క విగ్రహానికి అయితే అలంకరిస్తారన్నమాట. అండ్ అదే కాదు, మనం ఈ టెంపుల్ మనం చూసుకుంటే ఇంకా చాలా చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉంటాయి. సో వాటిని కూడా మనం సందర్శించుకోవచ్చు. మనకు నవగ్రహ దేవతలు కూడా ఇక్కడ ఉంటారన్నమాట. సో వాళ్ళని కూడా మనం ఇక్కడ సందర్శించుకోవచ్చు. మనం ఈ ఆలయంలో చూసుకుంటే నేను మీకు స్టార్టింగ్లో శాసనం అని చెప్పినా కదా, సో చూడండి ఈ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇది శాసనం అనమాట. అప్పట్లో పూర్వకాలంలో పెట్టిన శాసనం అయితే ఇదే అని. అండ్ ఇది కాక మనకి రీసెంట్గా అయితే చాలా శాసనాలు పెట్టారు. సో అవేంటంటే రీసెంట్గా మనం పెట్టినవి, కానీ ఇది పూర్వకాలంలో గుడి స్థాపించినప్పుడు ఒక రాయి మీద అయితే మాత్రం చెక్కారనమాట. ఈ భాష అనేది మనకి సరిగ్గా అయితే అర్థం అవ్వలేదు అనమాట. అంటే మనకి రాయి మీద చెక్కడం వల్ల మనకైతే అంతకైతే అర్థం అవ్వట్లేదు. బట్ దీన్ని మీకు చూపిద్దామని చెప్పేసి దగ్గరగా జూమ్ చేస్తే తీసాను వీడియోని. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి శాసనం అనమాట. మనకి ఇక్కడ కాలభైరవ స్వామి యొక్క విగ్రహం అనేది ఉంటుంది. స్టార్టింగ్లో మనం ఎప్పుడైనా సరే శివుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము లేదా సోమేశ్వరం దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం పక్కగా మనం కాలభైరవుని దర్శించుకున్న తర్వాతనే శివుని అయితే దర్శించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కాలభైరవుని యొక్క విగ్రహం అనేది ఎట్లా పెట్టారు. ఇదేంటంటే మనకి పూర్వకాలంలో ఉన్నటువంటి రాళ్లతో చెక్కిన శిల్పాలు అనమాట. మనకి అప్పట్లో విగ్రహాలు అనేవి ఎలా ఉంటాయి అంటే రాళ్ళ మీద మనకి విగ్రహాలు అనేవి చెక్కేవారు అనమాట. రీసెంట్గా చూసుకుంటే మనకి శిల్పకళ అనేది బాగా పెరిగింది. అప్పట్లో మనకి ఏంటంటే శిల్పకళ తక్కువగా ఉండేది. అందువల్ల ఏంటంటే ఆ రాయి మీదే శిల్పాన్ని ఇట్లా డైరెక్ట్గా చెక్కేసేవాళ్ళు అనమాట. ఇప్పట్లో మనం చూసుకుంటే రాయి మొత్తాన్ని చెక్కి డైరెక్ట్గా విగ్రహం కింద అయితే కన్వర్ట్ చేస్తున్నారు. బట్ అప్పట్లో అలా లేదనమాట. సో ఇది మనకి కాలభైరవుని యొక్క విగ్రహం చూడండి. అండ్ అదే కాక మనకి ఇక్కడ వంటశాల ఉంటుందన్నమాట. ఈ వంటశాలలో మనకి పర్ డే కొంతమందికి అని చెప్పేసి వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తారన్నమాట. ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్కి అట్లయితే మాత్రం ఎస్టిమేషన్ చేసి రోజు ఇక్కడ అన్నదానం అయితే పెడతారనమాట. సో మనకి ఇక్కడ టెంపుల్ దగ్గరలో వాతావరణం చూసుకుంటే చాలా చల్లగా అనేది మనకు ఉంటుంది అనమాట. చుట్టూ కొబ్బరి చెట్లు అనేవి ఉంటాయి. అండ్ అదే కాకుండా మనకి టెంపుల్ ఎంట్రన్స్లో మనం చూసుకుంటే ఒక వేప చెట్టు అనేది ఉంటుంది అనమాట. ఈ ధ్వజస్తంభం ఉంది కదా, ధ్వజస్తంభం కానీ ఈ టెంపుల్ యొక్క వాతావరణం అనేది చాలా చల్లగా అయితే చాలా నీట్గా ఉంటుంది. అంటే పల్లెటూరు కాబట్టి మనకి చాలా క్లామ్గా అయితే ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేనైతే కొద్దిసేపు కూర్చున్నాను. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే వచ్చేస్తాను. బట్ నాకు ఈ టెంపుల్ బాగా నచ్చింది. నేనైతే మ్యాక్సిమం 2 అవర్స్ అయితే స్పెండ్ చేశాను అనమాట. స్పెండ్ చేసి ఆ ధర్మకర్తలు ఉంటారు కదా, ఆలయం ధర్మకర్తలు వీళ్ళందరితో మాట్లాడాను అనమాట. సో వీళ్ళు ఏమన్నారంటే మన టెంపుల్ గురించి మొత్తం వివరించండి, మొత్తం చెప్పండి. సో మన టెంపుల్ ఇట్లా ఎంత పురాతనమైనది మొత్తం డిస్క్రైబ్ చేయమండి
అని చెప్పారన్నమాట. సో మొత్తం నేనైతే డిస్క్రైబ్ చేస్తానని చెప్పి అన్నాను. సో ఎవరైనా సరే ఈ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే మాత్రం సో మనం ఏంటంటే మనం పక్కగా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాం అనుకోండి, బస్సెస్లో వెళ్ళొచ్చు, లేదా మన ఓన్ వెహికల్స్ అని చెప్పినా కదా, సో దాంట్లో వెళ్ళొచ్చు అనమాట. మనం ఓన్ వెహికల్ వెళ్తే చాలా సేఫ్ అనమాట. బస్సులో వెళ్తే కొద్దిగా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాకైతే మాత్రం టెంపుల్ టైమింగ్స్ గురించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అండ్ లాంగ్వేజ్ గురించి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. మనకి సిగ్నల్స్ కూడా బాగానే వస్తాయి, ఎటువంటి సిగ్నల్ ఇష్యూ అయితే ఉండదు. సో మనం ఈ ఏరియాలో మొత్తం అయితే అంతా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఆలయం అనేది మనం చూసుకుంటే చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఈ ఆలయం ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉందన్నమాట. మనం ఏం కోరుకున్నా సరే నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అనమాట. అండ్ అదే కాదు, ఇక్కడ చాలామంది కళ్యాణం కూడా చేసుకుంటారు అనమాట. అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, సో వాళ్ళందరూ కళ్యాణం చేసుకోవడం కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ పక్కన చిన్న ఒక పెళ్లి చేసుకోవడం కోసం కళ్యాణ వేదిక కూడా ఉంటుందన్నమాట. సో మనం అక్కడ కళ్యాణం అనేది చేసుకోవచ్చు. అండ్ అదే కాదు, మనకు హోమాలు గట్రా జరుగుతాయి కదా, హోమాలు కూడా మనకి ఇక్కడ హోమం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ కళ్యాణ వేదిక ఉంది కదా, ఇక్కడే చేస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం వెళ్తున్నాం కదా, ఇదే కళ్యాణ వేదిక మొత్తం హోమాలు చేసే ఏరియా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేస్తారు. దీన్ని కూడా మనకంటే ధర్మదారులు ఉంటారు కదా, దీన్ని దానం చేసి కట్టించారనమాట. అండ్ ఈ టెంపుల్ యొక్క మనం చూసుకుంటే టెంపుల్ సీసీ కెమెరాస్ అన్ని సెక్యూరిటీ అయితే బాగానే ఉంటుంది. ఇంతకుముందు అయితే అప్పట్లో ఉండేది కాదు, కానీ ప్రజెంట్ అయితే మాత్రం అన్ని రెస్ట్రిక్షన్స్ కానీ లేదంటే టెంపుల్ యొక్క టైమింగ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుందన్నమాట. సో పూర్వకాలంలో అప్పట్లో అట్లా పట్టించుకోలేదని చెప్పి న్యూస్ అయితే ఉంది, కానీ ఇప్పుడైతే మాత్రం ఈ టెంపుల్కి మాత్రం చాలా కేరింగ్ అయితే తీసుకుంటున్నారు. సో నిత్య అన్నదానం జరుగుతుంది. మనకి ఏంటంటే నిత్య అభిషేకాలు ఉంటాయి కదా, అభిషేకం కూడా నిత్యం జరుగుతూనే ఉంటుంది అనమాట ఈ ఆలయంలో. నేను నార్మల్గా అయితే ఏమనుకున్నానంటే ఈ ఆలయం అనేది ఓకే ఓల్డ్గా అంటున్నారు, మహా అయితే ఒక 400 ఏళ్ళు అట్లా ఉంటుంది ఏమైతే అనుకున్నాను అనమాట. కానీ ఏంటంటే ఈ ఆలయంకి 1000 years పైనే ఉందన్నమాట. సో 1000 years అనేసరికి నాకైతే చాలా ఆశ్చర్యం అయితే అయిపోయాను. సో ఏంటంటే ఇంత పురాతన ఆలయం అనేది ఈ స్టేజ్లో ఉందంటే మాత్రం సో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి దీనికి చాలామంది సపోర్ట్, అంటే చాలామంది దాతలు కానీ వీరందరూ చాలా సపోర్ట్ చేస్తారన్నమాట. సపోర్ట్ చేసి దీన్ని మళ్ళీ రీవర్క్ అనేది చేసేసి ఈ టెంపుల్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. సో పూర్వకాలంలో చూసుకుంటే ఈ టెంపుల్కి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి మరకతలింగం ఉంది కదా, మరకతలింగం అనేది అట్లనే ఉంటుంది. లేదంటే కాలభైరవ స్వామి యొక్క విగ్రహాలు ఉన్నాయి కదా, అవి మాత్రం అట్లనే ఉన్నాయి. కానీ ఈ టెంపుల్ యొక్క నిర్మాణం కానీ ఇదంతా మాత్రం మొత్తం అయితే మార్చేశారనమాట. మార్చేసి ఇంకా కొత్తగా అయితే ఈ టెంపుల్ని నిర్మించారనమాట. అంటే రీమోడలింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. అండ్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బాగుంది ఈ టెంపుల్కి. ఈ ఆలయం యొక్క మనకి దర్శనం చూసుకుంటే ఈ దర్శనానికి మనకి ఏంటంటే చాలామంది వేద పండితులు కానీ లేదంటే పూజారులు ఉంటారు కదా, పూజారులు కానీ న్యాయమూర్తులు కానీ సినీ నటులు ఉంటారు కదా, సినీ నటులు కానీ పోలీసులు కానీ ఇట్లా చాలామంది అయితే దర్శనానికి అయితే వస్తుంటారు అనమాట. సో మనకి ఏంటంటే 1,00,000 మంది పైకి మనకి ఈ ఆలయానికి దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు. కానీ ఈ ఆలయాన్ని మనం చూసుకుంటే ఎటువంటి టికెట్ కాస్ట్ అయితే ఉండదు అనమాట. మనకి టికెట్ దర్శనం అనేది ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది. సో మనం ఏంటంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళామనుకోండి, స్పెషల్ దర్శనాలు కానీ స్పెషల్ ఎంట్రీస్ కానీ ఉంటాయి కదా, ఇక్కడ అయితే అట్లా ఏమి ఉండదు అనమాట. సో అందరూ సహజంగానే వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అండ్ ఏంటంటే గైస్ నాకైతే ఒక కోరిక ఉందన్నమాట. ఏంటంటే ఇంత ఫేమస్ అయినటువంటి ఈ టెంపుల్ని ఒక పుణ్యక్షేత్రంగా అయితే మార్చాలని చెప్పేసి నాకైతే ఒక కోరిక ఉంది. సో మనం ఏంటంటే చాలామంది ఉంటారు కదా, అంటే భక్తులు కానీ శివభక్తులు కానీ లేదంటే ఎవరైనా దేవునికి ట్రస్ట్లో ఉంటారు కదా, ఎవరైనా దేవునికి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఈ ఆలయానికి అయితే హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. సో నేనైతే నా ఛానల్ తరఫున సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఛానల్లో మనకి ఈ టెంపుల్ని అయితే ప్రమోట్ చేస్తున్నాను అనమాట. సో మనం ఈ టెంపుల్కి ఏమైనా సరే హెల్పింగ్స్ కానీ సపోర్ట్ కానీ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. మనం ఏంటంటే జనరల్గా చూసుకుంటే మనకి శివుడు అనేవాడు శివలింగ రూపంలో దర్శనం ఇస్తుంటాడు, కానీ మనకి జ్యోతిర్లింగ రూపంలో దర్శనం అనేది చాలా రేర్ అనమాట. మనకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, భక్తులను అనుగ్రహించడం కోసం అని చెప్పేసి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో అయితే వెలిసాడు అనమాట. ఈ క్షేత్రం మనం చూసుకుంటే మనకి మహారాష్ట్రలో పర్లి ఉంది కదా, ఆ పర్లి అనేది ప్రత్యేకమైనది అనమాట. అట్లాంటిదే మనకి ఇక్కడ వైద్యనాథుని పోలినటువంటి మనకి మరకతలింగం అనేది మనకి శంకరపల్లిలోని చండిప్ప గ్రామంలో అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క చరిత్రను చూసుకుంటే ఈ చండిప్పలో ఉన్నటువంటి మరకతలింగం ఉంది కదా, ఈ మరకత సోమేశ్వర లింగాన్ని మనం దర్శించుకున్నాం అనుకోండి, తనను దర్శించుకొని సేవిస్తే మనకు ఉన్నటువంటి సకల రోగాలు ఉంటాయి కదా, రోగాలన్నీ పోయి మనకి సర్వ సంపదలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం అనమాట. అండ్ అదే కాకుండా మనకి క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవుడు ఉన్నాడు కదా, అదే భైరవుడు ఉన్నాడు కదా, ఆ భైరవుడు ఏంటంటే మనకి ఈ ఆవరణలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని తను 1000 కళ్ళతో రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన హైదరాబాద్లో శంకరపల్లిలో ఉన్నటువంటి మరకతలింగం గురించి అయితే తెలుసుకున్నాం కదా. అండ్ ఇదే కాకుండా మనకి హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్లేసెస్ గురించి కూడా నేను చాలా వీడియోస్ అనేది చేశాను. సో ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం పక్కాగా మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.